అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా సోగ్గాడే చిన్నినాయన మూవీతో డైరెక్టర్గా పరిచయమైన కళ్యాణ్ కృష్ణకి మరో అవకాశం ఇస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కింగ్ నాగార్జున నిర్మించిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ అబ్రాడ్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ పడ్డాయి. శివ తన ఫ్రెండ్ పెళ్లికి వైజాగ్ వెళ్తాడు. ఆ పెళ్లిలో భ్రమరాంబను చూసి పడిపోతాడు. నువ్వు నాకు బాగా నచ్చావు, నీకు నేను నచ్చితే కాల్ చేయమని తన నెంబర్ ఇస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కలుస్తారు. మొత్తానికి లవ్లో పడ్డాం, ఇక పెళ్లి చేసేసుకుందాం అనుకుంటూ ఉండగా అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి ఒప్పుకోరు. కారణం శివ తండ్రికి భ్రమరాంబ తండ్రికి ఉన్న గొడవలు అని తెలుస్తుంది. సో తండ్రి ఇచ్చిన సలహా మేరకు భ్రమరాంబ తరపు వాళ్ళకి నిజం తెలిసేలా చేసి శివ వాళ్ళని పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేది ఓవరాల్ కథ. ముందు నుండి నాగార్జున ఎందుకంత ధీమాగా ఉన్నాడు ఈ సినిమా మీద అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. శివ క్యారెక్టర్లో చైతు పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. అతని యాక్టింగ్లో మెచ్యూరిటీ లెవెల్ స్పష్టంగా కనిపిస్తాయి. భ్రమరాంబ పాత్రలో రకుల్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం, అంత బాగా చేసింది. కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది ఈ క్యారెక్టర్. చైతు ఫాదర్గా జగపతి బాబు, రకుల్ ఫాదర్గా సంపత్, చైతు ఫ్రెండ్గా వెన్నెల కిషోర్, మిగతా క్యారెక్టర్స్లో పోసాని, 30 years పృథ్వీ, రఘుబాబు, చలపతిరావు, అన్నపూర్ణ, కౌసల్య, సురేఖ వాణి, అనితా చౌదరి బాగా చేశారు. డిఎస్పి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విశ్వ సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యాయి. కళ్యాణ్ సెకండ్ సినిమా గండాన్ని దాటేశాడు. మంచి కథ సెలెక్ట్ చేసుకోవడంలో తను సక్సెస్ అయ్యాడు. నాకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాపై నమ్మకంతో తనే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం ఫ్యామిలీతో కలిసి చూసే పండగ లాంటి సినిమా అని చెప్పొచ్చు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.